లడ్డూ విషయంలో కాదు, నేను ఆలయాలకి జరిగినటువంటి అపచారం అవమానాల విషయంలోనే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా నేను దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సరే, విమర్శలు రాజకీయాలు పక్కన పెడితే సనాతన ధర్మానికి నేను పాటిస్తానని బహిరంగంగా చెప్పగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన్ని అభిమానిస్తాను నేను. బీజేపీ వాళ్ళు చెప్పడం వేరు, వేరే పార్టీ వాళ్ళు ఆ మొక్కని నెత్తిన పెట్టుకోవడం అనేటటువంటి ధైర్యం చేయలేకపోతున్న రోజులు. అందులో తన అభిమానులు ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. సనాతన ధర్మం ఏ ధర్మానికి వ్యతిరేకం కాదే, ఏ ధర్మానికి ద్వేషం కాదే. నా ధర్మాన్ని నేను పాటిస్తాను. అది పాటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని అభినందిస్తాను. అదే సందర్భంలో ఇప్పుడు ఒక చక్కటి అవకాశం. సరే, గుడికి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, బాధ్యతగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు, పెట్టించారు వాళ్ళ కుమార్తెతో, అంతా బాగుంది, బాధ్యతగా చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఆయన రేపు వారాహి సభ పెట్టబోతున్నారు. సనాతన బోర్డు ఇది కావాలి, ఇది జాతీయ స్థాయిలో. దేవాదాయ శాఖ రాష్ట్రాల పరిధిలో ఉంటుంది, కేంద్రం పరిధిలో ఉండదు. అందుకని దేవాదాయ శాఖకు సంబంధించిన చట్టం కేంద్రం చేయలేదు. ఇది మనకి 3 రకాలైనటువంటి విధానాలు ఉంటాయి రాజ్యాంగం ప్రకారం. ఒకటి రాష్ట్రపు వ్యవస్థ, రెండవది కేంద్రపు వ్యవస్థ, మూడవది జాయింట్ అనమాట. అంటే ఎవరెవరు ఏమేమి పనులు చేయాలి అన్నది. లా అండ్ ఆర్డర్ రాష్ట్రాల బాధ్యత, అట్లాగే దేవాదాయ శాఖ రాష్ట్రాల బాధ్యత. కాబట్టి కేంద్రం చట్టం చేయలేదు, రాజ్యాంగాన్ని మార్చలేదు. అదే మనకు కావాలంటే మన రాష్ట్రంలో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సనాతన బోర్డుని మన రాష్ట్రంలో ఏర్పాటు చేపిస్తే, చంద్రబాబు గారితో కూర్చుని చేపిస్తే, మత పెద్దల సాధు సంతుల, లేకపోతే కనుక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి సంస్థలతోన ఓ బోర్డు ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇది యోగి ఆదిత్యనాథ్ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది.